యుద్ధానికి పిలుపునిచ్చారు. మీరు ప్రజలని శాంతియుతంగా ఉండాలని సందేశం ఏదైనా ఇస్తారా? ఈ దేశంలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఉండగలరని మీకు ఇంకా అనిపిస్తుందా? ఇలాంటి సమయంలో ప్రజలంతా మీ మాట వింటారని మీరు అనుకుంటున్నారా? బాబు చిన్న అంటున్నారు భారతదేశం విభజన అవుతుంది లేదా విధ్వంసానికి గురవుతుంది అని. నిజంగానే భారతదేశం విభజనకు గురవుతుందంటారా? భారతదేశం విభజన చేసే ముందు నా శరీరాన్ని 2 ముక్కలు చేయాల్సి ఉంటుంది. On this historic day, when India takes her place as a free and independent dominion in the British Commonwealth of Nations. మనం ఎప్పుడైతే స్వతంత్రం అవుతామో మనం వందే మాత్రం వైపు కదం తొక్కాలి. ఎవ్వరికీ కూడా తల వంచం. I regard myself as a soldier, though a soldier of peace. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. నమస్కారం. ఈరోజు అంటే మే 1946 దేశంలో మార్పు పవనాలు ఎంత వేగంగా వీస్తున్నాయంటే 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన పేకమేడలా కూలిపోతోంది. బ్రిటిష్ సామ్రాజ్య సూర్యాస్తమ సమయం ఆసన్నమైంది. సరికొత్త స్వతంత్ర భారతదేశం ఎంతో దూరంలో లేదు. మూసిన తలుపుల వెనకాల కోట్లాది ప్రజల భవిష్యత్తును కొంతమంది నిర్ణయిస్తున్నారు. కానీ అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: భారతదేశం సమైక్యంగా ఉండగలదా? లేదా మతం ప్రాంతం ప్రాతిపదికన దేశం ముక్కలైపోతుందా? సమాధానం కోసం మనం ఒకసారి సిమ్లా వైపు చూడాలి. దేశంలోనే అతిపెద్ద నాయకులు సిమ్లాలోని గ్రాండ్ వైస్రాయ్ హోటల్లో భారతదేశ భవిష్యత్తును నిర్ధారించే క్యాబినెట్ మిషన్ ప్లాన్ని వైస్రాయ్ లార్డ్ వేవెల్తో చర్చించనున్నారు. చాలా రోజులు వేచి చూసిన తర్వాత ఈ రోజు ఒక ఖచ్చితమైన నిర్ణయం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపు నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు ఇంకొంతమంది నాయకులు హాజరవుతున్నారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నుంచి వారి అధ్యక్షుడు జనాబ్ మహమ్మద్ అలీ జిన్నా హాజరయ్యారు. ఆయనతో పాటు జనాబ్ లియాఖత్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. బెంగాల్ ప్రావిన్షియల్ ముస్లిం లీగ్ లీడర్ జనాబ్ షాహిద్ సుహ్రవర్దీ కూడా కాన్ఫరెన్స్ కోసం విచ్చేశారు. దేశం మొత్తం ఊపిరి బిగపట్టుకుని ఈ రోజు మీటింగ్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఎలా ఉన్నారు చిన్నాబాయ్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ ఎందుకులేండి. అయినా ఈ మధ్య గాలిబ్నే తలదన్నెలా ఉర్దూ మాట్లాడుతున్నారంట. పాత అలవాట్లు ఎక్కడికి పోతాయి? సొంత మనుషుల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళతో ఎప్పుడు చేతులు కలపనం. నవాబ్ గారు మౌలానాకి ఇస్లాం గురించి ఉపన్యాసం ఇస్తున్నారే. ఈరోజు మనం ఇంకెన్ని వింతలు చూడాలో ఏంటో. మనం మెట్లెక్కి వెళ్లాల్సిందే. పదండి. Mr. Azad,
Mr. Jinnah. I present the committee of the Cripps mission. Mr. Cripps himself, Mr. Alexander, Mr. Lawrence, and this gentleman is His Excellency the Viceroy Wavell. I believe they know who I am. Gentlemen, good morning. Thank you for joining us. Congress wants a united India. The League wants Pakistan. And both of you are united in wanting us to leave. And we want to leave, believe me, rather desperately, in fact. But we can't because of this deadlock we find ourselves in. In fact, if things go on like this, London might start to think that perhaps you want us to stay after all. But I do believe His Majesty's government has found a compromise that will satisfy all parties. We have decided on a united India. A unified India that will look something like this. The mainland will be Group A, Punjab, Sindh, and the frontier will be Group B, and finally in the east, Assam and Bengal will be Group C. మనం దద్దమ్మల్లా కనపడుతున్నామా? మతం పేరుతో దేశాన్ని 3 ముక్కలు చేసి ఇండియా కలిసి ఉంటుందని కల్లబుల్లి కబుర్లు చెప్తున్నారు. విభజించి పాలించడం వాళ్ళకి అలవాటే కదా. ఇండియాని సమైక్యంగా ఉంచడం మన బాధ్యత. రిజెక్ట్ ది ప్లాన్. నిజానికి లీగ్కి కూడా ఈ ప్లాన్తో ఉపయోగం లేదు. మనకి స్వతంత్ర పాకిస్తాన్ ఇవ్వడం లేదు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలన్నీ కలిపి గ్రూపింగ్ చేస్తున్నారంతే. అరే, పాకిస్తాన్ని సాధించడం కోసం ప్రాణాలైనా ఇస్తామని జిన్నా మన చేత ప్రమాణం చేయించారు. బ్రిటిష్ వాళ్ళకి గుర్తున్నా లేకపోయినా మీకు గుర్తుంది కదా. మీరు ఊ అనండి చాలు, ఊరు వల్లకాడు చేస్తాం. తొందరపడకు సురవర్తి. ఆలోచించి మనం అడుగు వేయటం మంచిది. Each group can choose, if they so wish, to leave the Union after 10 years have passed. అంటే దీని అర్థం 10 సంవత్సరాల తర్వాత ఒక ఇండిపెండెంట్ పాకిస్తాన్ అవతరిస్తుంది. అంటే 10 ఏళ్ల పాటు ఈ కాంగ్రెస్ కాళ్ళ కింద మనం నలగాల ఏంటి? రిలాక్స్ నవాబ్ సాబ్. జిన్నా ఒక సెకండ్ క్లాస్ సిటిజన్ అవ్వడానికి ఒప్పుకుంటాడా ఏంటి? లియాఖత్ గారు, మన ఆప్షన్స్ ఏంటి? ఉన్నవి 2 ఆప్షన్స్. ఒకటి, ఈ ప్లాన్ రిజెక్ట్ చేస్తే ఇండియా ముక్కలవ్వటం ఖాయం. 2, ఈ ప్లాన్ ఒప్పుకోవడం, ఉన్న గ్రూపింగ్స్ని అంగీకరించడం. పాకిస్తాన్ మాట ఇక మర్చిపోవచ్చు. And so, gentlemen, at your earliest convenience, would you kindly tell us how you wish us to proceed? మాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి. మనం ఏం చెయ్యక్కర్లేదు. బాల్ జిన్నా కోర్టులో ఉంది. Both the League and the Congress are sitting on the fence. But, Prime Minister, I suggest we stay a little longer so a compromise could be reached. We cannot afford to stay on. Thanks to Churchill, we now owe the world the princely sum of £34 million. The naval mutiny in Bombay last year almost undid us. Let me make this perfectly clear to you, Viceroy. Should another rebellion arise, we do not have the troops for it. But, Prime Minister, Hindu-Muslim relations are already on the brink. If we rush the withdrawal, it could backfire. You do not understand, Viceroy. The promise of withdrawal from India is what won me the election, and I intend to deliver on it. Get the Indians to agree so we can get the hell out of that blasted place. Have I made myself clear? Very much so, Prime Minister. Man just doesn't listen. A fine military man, no sense of politics. He's a man that lives in the past, yearning for a time long since gone. Time of empire. Yes, sir.
Prime Minister, if I may be so bold, I can't say I believe him the right man for the job. Is there such a thing? Good shot, Mountbatten. Thank you, Lord Shelby. It's not quite the cure of two, but it does the job. You didn't invite us all the way here to regale us with old war stories, did you, Mountbatten? I mean, I do hope you're not getting bored of them already. Dare say there'll be plenty more where that comes from, when I'm the first Sea Lord. Lady Mountbatten. Darling, Hope you don't mind. not at all. Will you join us? Oh, I must. So, how are Britain's finest? Spirits much improved, what with you joining our party. Oh, flattery gets you everywhere, Lord Shelby. I intended to. Which reminds me, about the Sea Lordship. I'll be in London next week. I'll put in a good word for you. That is, if we still have a navy. If the Prime Minister gets his way, you stand to command a fleet of trawlers and tugboats. And what about the rumors I'm hearing about India? How does a great-grandson of Queen Victoria feel about a representative of Stepney Slum giving away the jewel in the crown? Was it ever ours to give away? There was no India before us. Warring chiefs and bickering peoples do not a nation make. We united the subcontinent. We built that nation. To withdraw now is to condemn it. My lady, if we give up India now, the Soviets are bound to expand their influence. You know, Nehru is a known communist sympathizer. You believe this to be undesirable? You do not? Lunch, yes. Now, my wife has organized for Felix Ostini, one of Bern's finest chefs, to create the menu. So, gentlemen, if you please. Now, that's something you won't find in Stalin's Russia. Is it, Comrade Mountbatten? Happy comrade. Save some for me, gentlemen. జిన్ పాకిస్తాన్ కళ కోసం ఎంతమంది వచ్చారో చూడు. కానీ మీరు పాకిస్తాన్ని దక్కించుకోవాలనే కళని వదిలేశారని తెలిస్తే. ఈ మాట నీతో ఎవరన్నారు? లియాఖత్ సాబ్ అంటున్నారు కదా. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పాకిస్తాన్ వల్ల మన ముస్లింలకు ఏం కావాలో అవన్నీ ఈ గ్రూపింగ్స్ వల్ల కూడా దొరుకుతాయి. హక్కులు, సమానత్వం, స్వతంత్రం అన్నీ కూడా. గ్రూపింగ్స్తో మీకు అభ్యంతరం లేకపోతే మరి పాకిస్తాన్ని ఎందుకు డిమాండ్ చేశారు? బేరసారాలు చీప్గా. అవును, ముస్లింలు హిందువులకు ఎందులోనూ తీసిపోరని నిరూపించడానికి. అంతేనా, లేక గాంధీకి ఎందులోనూ తీసిపోరని నిరూపించుకోవడానికా? నేను గాంధీకి ఏం తీసిపోను. వాళ్ళనే అడుగు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళనే అడిగి చూడు. ఐ వాజ్ జస్ట్. డోంట్ ప్యాటర్నైజ్ మీ. వాళ్ళందరూ గాంధీ కోసం రాలేదు, వాళ్ళంతా వచ్చింది నా కోసం. మహమ్మద్ అలీ జిన్నా కోసం. Alright, calm down, Jin. Are you all right? Jin? Jin, are you all right? ఎవరైనా ఉన్నారా? We need a doctor. ఈ డార్క్ సర్కిల్ చూసారా? అవి పల్మినరీ క్యావిటీస్. అంటే రిపోర్ట్స్ బట్టి జిన్నా గారికి టీబీ ఉంది, ఊపిరితిత్తుల్లో క్షయ, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్ని తినేయటం వల్ల వాటి లైనింగ్లో నుంచి గాలి లీక్ అవుతోంది.
ఇది ఇలాగే కొనసాగితే శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. జిన్ జిన్ రాత్రి పగలు సిగరెట్ తాగుతూ ఉంటారు. సరిగ్గా భోజనం కూడా చేయరు. రోజుకి 18 గంటలు పనిచేస్తారు. ఎంఏ, మీరు మీ వర్క్ లోడ్ తగ్గించకపోతే అలాంటప్పుడు మీరు 1 సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకరు. ఒక డాక్టర్లా కాదు, మీ వెల్విషర్గా చెప్తున్నా, మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఒక రోగిగా కాదు, నేను ఒక వకీలుగా చెప్తున్నాను. మై రైవల్స్ మస్ట్ నాట్ ఫైండ్ అవుట్. జిన్, డాక్టర్ ఏమన్నారో మీకు వినబడలేదా? ఇప్పుడు మొత్తం ప్రపంచమే వింటుంది. దీని గురించి మనం ఎలాగైనా చర్చించాలి. అవును, ఆయనతో మాట్లాడాలి. సరే, మనం ఈ ప్రణాళిక వాడితే ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా అని చెప్పలేను, కానీ I knew it. ఒక్క నిమిషం. Damn it. జిన్నా ప్లాన్ని ఒప్పేసుకున్నాడు. అయితే పాకిస్తాన్ అనేది ఒక సాకు మాత్రమే అన్నమాట. జిన్నా ఒప్పుకున్నాడుగా, ఇక మనం కూడా ఒప్పుకోవాలి. కుదరదు. మనం ఎప్పటి నుంచి మతం పేరు మీద సరిహద్దులు గీయడం మొదలు పెట్టాం. ఆ చిన్నాకి మనకి తేడా లేదా? గ్రూపింగ్స్ ఆర్ అన్యాక్సెప్టబుల్. జిన్నాకి గ్రూపింగ్ ఇచ్చే జోహార్. జిన్నా అడిగింది ఇచ్చే, దానివల్ల తనకి పార్టీలో మొహం చెల్లుతుంది, ఇండియా కలిసి ఉంటుంది. రాజీకొద్దాం. చిన్నాతో రాజీ పడే అవకాశం లేదు. లీగ్ అడిగింది మనం ఇవ్వకూడదు వల్లభాయ్. ప్రస్తుతానికి ఇలా కానిద్దాం. అధికారంలోకి వచ్చాక ఈ గ్రూపింగ్స్ ని రద్దు చేద్దాం. ముందు అధికారం మన చేతికి రానివ్వు. సత్యం కోసం పోరాడే సైనికుడు అధికారం కోసం ఎప్పటినుంచి పాకులాడడం మొదలుపెట్టాడు. బాబు, ముందు మన చెయ్యి నరుకుతామన్నారు, ఇప్పుడు చిన్న ఘాట్ అంటున్నారు. ఒప్పుకుందాం బాబు, అధికారంలోకి వచ్చాక ఆ ఘాటు మానిపోతుంది. స్వతంత్రం కేవలం 1 అడుగు దూరంలో ఉంది బాబు. ఆ 1 అడుగు కోసం మనం మనస్సాక్షిని చంపుకొని నిర్ణయం తీసుకోవాలా? ఇంకెవరి దగ్గరైనా ఇంకో దారుందా? ఒక్కటి గుర్తుంచుకోండి, మనం దీనికి ఒప్పుకోకుంటే బ్రిటిష్ వాళ్ళు అధికారాన్ని లీగ్ చేతిలో పెడతారు. వల్లభాయ్ చెప్పింది నిజమే బాబు. పార్టీ ప్రెసిడెంట్గా ఇది నా చివరి సంవత్సరం. దేశాన్ని ఇలా సంక్షోభంలో వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను వల్లభాయ్తో ఏకీభవిస్తున్నా. నేను కూడా. నేను కూడా. అయితే సరే, ఐ ప్రపోజ్
ఎ కండిషనల్ అగ్రిమెంట్. ప్రస్తుతానికి గ్రూపింగ్స్ ఒప్పుకుందాం, ఏమంటారు? వల్లభాయ్, ఒకసారి మనం అంగీకరిస్తే ఆ తర్వాత వెనకడుగు వేయడం కష్టమవుతుంది. అరే, దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. మౌలానా, అది డీటెయిల్గా అగ్రిమెంట్ని సిద్ధం చేయండి. అలాగే. ఇది ఇదని, అది ఇలా కాదని. సరే, అర్థమైందా? ఓకే. ఏం మాట్లాడారేంటి బాపు? మనం చెప్పాల్సింది మనం చెప్పేశాం నెహ్రూ. అయితే మళ్ళీ ఇంకోసారి చెప్దాం. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఈరోజు మొదలైన పోరాటం కాదు. ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది దేశభక్తులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు. వాళ్ళందరికీ మనం జవాబుదారీ. బాబు, మనం ఇప్పుడు గమ్యానికి చాలా దగ్గరగా ఉన్నాం. వల్లభాయికి అర్థం కావట్లేదు గ్రూపింగ్స్ వల్ల చాలా సమస్యలు వస్తాయని. 3 గ్రూపులకి 3 రాజ్యాంగాలు. 10 ఏళ్ల తర్వాత శాంతించు. కాస్త ఆగు జవహర్. పరిస్థితి ఇంకా చెయ్యి దాటిపోలేదు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. ఆల్ ఇండియా రేడియో నుంచి మీ జాకీర్ కమర్ రజా. భారతదేశంలో ఈరోజు సూర్యుడు పడమర ఉదయించాడా అని సందేహంగా ఉంది. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒక రాజీ మార్గానికొచ్చాయి. 2 పార్టీలు క్యాబినెట్ మిషన్ ప్లాన్కి తమ ఆమోదం తెలిపాయి. భారత విదేశాంగ కార్యదర్శి లార్డ్ పెథిక్ లారెన్స్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ వచ్చినట్టేనా? వచ్చినట్టే, రానట్టు కూడా. దేశ విభజన అవుతుందా? అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇదేం సమాధానం? భారతదేశం కోసం ఈ ప్రశ్నలన్నీ వారిని అడగచ్చు కదా. అరే, ప్యారలాల్ గారు, కాంగ్రెస్ ప్లాన్ అంగీకరించిన విషయంపై బాపు గారి సమాధానం ఏంటి? తన కంఠంలో ప్రాణం ఉండగా దేశాన్ని విడదీనన్నారు కదా బాపు గారు. అందరూ దయచేసి శాంతంగా ఉండండి. బాపూజీ ప్రస్తుతం మీరు పనిలో గ్రూపింగ్స్ ని ఎందుకు ఈ అంగీకరించారు? నిర్ణయాలన్నీ ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి కాంగ్రెస్ ఎందుకు వీటిని అంగీకరించింది? అందుకే నా బాబు ప్రశ్న కలవడం లేదు. బాబు గారి సిద్ధాంతాల కంటే కాంగ్రెస్ కి అధికారమే ఎక్కువైందా? దేశ విభజన జరగదని బాబు గారు మాటిచ్చారు కనుక ఇప్పుడు సమాధానం కూడా బాపు గారే ఇవ్వాలి. బాబు గారు మిగిలిన రాజకీయ నాయకుల్లా ఎలా మారారు? మాట అయితే ఇచ్చారు కానీ నిలబెట్టుకోలేదు. గత 6 ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు చదవబోతున్నాను. ఈ ఎన్నిక కేవలం కాంగ్రెస్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎందుకంటే తరువాతి కాంగ్రెస్ ప్రెసిడెంటే స్వతంత్ర భారతావనికి మొదటి ప్రధానమంత్రి అవుతారు. నాకు తొందరెక్కువని కొందరు అంటారు. కానీ చూస్తుంటే కాంగ్రెస్కి నాకంటే తొందరగా ఉంది. మౌలానా, కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వచ్చాయా? అంతా ఏకగ్రీవంగా సర్దార్ పటేల్ని ఎంచుకున్నారు. శుభాకాంక్షలు వల్లభాయ్. పార్టీ కొరకు ఫండ్ సేకరించడానికైనా, పార్టీని ప్రతి మారుమూల గ్రామానికి చేర్చాలన్నా, ఆంగ్లేయుల ఎదుట ధైర్యంగా నిలబడాలి అన్నా, సమస్య ఎటువంటిదైనా సమాధానం ఒకటే ఉంటుంది: సర్దార్. పార్టీ యొక్క ఒక సాధారణ కార్యకర్త, సాధారణ సైనికుడు ఒకవేళ ఎవరినైనా సేనాపతిగా అంగీకరిస్తే
అది కేవలం సర్దార్ని. ఈ పార్టీకి మనందరికీ సర్దార్ అవసరం ఎంతో ఉంది. కానీ దేశానికి జవహర్ కావాలి. బాపు, మనం పార్టీ నిర్ణయానికి కట్టుబడి జవహర్, ఒక్క నిమిషం. చెప్పాలంటే పొలిటీషియన్, బ్యారిస్టర్, అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ కాకముందు నుండే సిపాయిని. బాపుకు సిపాయిని. సిపాయి ఎప్పుడూ ఎదురు ప్రశ్నించడు. చేతులు జోడించి తల వంచి ఇచ్చిన ఆజ్ఞని పాటిస్తాడంతే. నువ్వైనా అదే చేస్తావుగా జవహర్. అందుకే వల్లభాయ్ పటేల్ అనే నేను కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల నుండి నా పేరు ఉపసంహరించుకుంటున్నాను. స్వతంత్ర భారతావని తొలి ప్రధాని ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ. ప్రెసిడెంట్ గా మీరు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా అవబోతున్నారు. మీ మొదటి సంవత్సరం అజెండా ఏముంటుంది సార్? సార్, కాంగ్రెస్ కేబినెట్ ప్రణాళికని అంగీకరించిందని విన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధమైన ప్రక్రియతో దేశాన్ని గ్రూపింగ్ చేయబోతుంది సార్? సార్, అంటే ఈ గ్రూపింగ్స్ ని మతాలను దృష్టిలో పెట్టుకుని చేశారా? ఇది కాంగ్రెస్ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా అనిపించట్లేదా? చెప్పండి సార్. సార్, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. When India is free, India will do as she likes. విషయం సెక్యులరిజానికి సంబంధించింది. దానికోసం ఏం చేయడానికైనా, ఏ నిర్ణయం వెనక్కి తీసుకోవడానికైనా వెనకడబోము. సెషన్స్ మొదలయ్యాక కాంగ్రెస్ రిలీజియస్ గ్రూపింగ్స్ గురించి పునరాలోచిస్తుంది. అవసరమైతే వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు తెల్లవాళ్ళు ఉన్నప్పుడే మాట తప్పితే వాళ్ళు వెళ్ళిపోయాక మన పరిస్థితి ఏంటి? They are mistaken if they think they can take me for granted. నేను మర్చిపోయాను. కాంగ్రెస్కి చేతులు జోడించి నిల్చునే ముస్లింలు మాత్రమే కావాలి. సమాన హక్కులు అడిగే ముస్లింలు కాదు. నేనేంటో చూపించే సమయం వచ్చింది. నేను వారికి సమానుణ్ణి. మాకు యుద్ధం చెయ్యాలని లేదు. కానీ కాంగ్రెస్ అదే కోరుకుంటే మాత్రం దానికి మేము సిద్ధం. ప్రతి ముస్లిం డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అవసరమైతే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న తప్పు లేదు. సార్, కోయిట్ క్యాబినెట్ ప్లాన్ని రిజెక్ట్ చేశారు. ఆయన ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు, వినండి. మాకు ఒక ఇండిపెండెంట్
సావరెన్ పాకిస్తాన్ కావాలి. అది తప్ప వేరేది మాకొద్దు. ముసలోడు బుర్ర పాడైనట్టుంది. అతనే ప్లాన్ అంగీకరిస్తాడు, అతనే కాదంటాడు. ఆయుధాలు మా దగ్గర కూడా ఉన్నాయి. అవసరమైతే వాటిని వాడటానికి కూడా సిద్ధం. ఇండియా విడిపోవాలి లేదా విధ్వంసానికి గురి కావాలి. ఇప్పుడు లీగ్ నాయకులు అందరికీ అసలైన ముస్లిం లీడర్ అంటే ఏంటో చూపిస్తాను. నజరుల్, వచ్చే శుక్రవారం సార్వత్రిక సమ్మె ప్రకటించండి. కలకత్తా ఎక్కడికక్కడ స్తంభించిపోవాలి. వీధి వీధిన మన లీగ్ ర్యాలీ జరగాలి. పాకిస్తాన్ కోసం నినాదాలు వినిపించాలి. బజార్లు బంద్ చేయండి. ఒకవేళ హిందువులు కనుక ఈ బంద్ను ఆపాలని చూస్తే అప్పుడు మనం అనుకున్నది గుర్తుంది కదా, మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చిన ఆర్డర్ని మనం పాటించాలి కదా. ఆగస్టు 16, 1946 చరిత్ర పుస్తకాలలో ఈ రోజు ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఉదయం 11 గంటలు ఉత్తర కలకత్తాలో అల్లర్లు మొదలయ్యాయి. మధ్యాహ్నం వరకు సియాల్దాహ్ నుండి శ్యామ్ బజార్ దాకా రక్తం ఏరులై పారింది. Homes were destroyed, shops looted, thousands massacred on the streets of Calcutta. Hospitals were inundated, morgues overflowed, even as the city's police struggled to control the violence and arson on the ground. కానీ చాలా వరకు చావులు బో బాజార్, అప్పర్ సర్క్యులర్ రోడ్, మానిక్ తలాలోని ప్రదేశాలలో జరిగాయి. కలకత్తాలో ఇంతకు ముందు కూడా రక్తపాతాలు జరిగాయి. కానీ గడిచిన 24 గంటల్లో మానవత్వం ఎంతగా దిగజారిపోయిందంటే అలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. భయం కలిగించే విషయం ఏంటంటే ఈ రాత్రి వరకు చనిపోయిన వారి సంఖ్య 3000 దాటే అవకాశం ఉంది. నాకు అర్థమైంది. సరే సార్, మనం మీడియా ముందు ఈ గొడవల్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాగే సురావర్తి రాజీనామా చేసేలా మనం ఒత్తిడికి తీసుకురావాలి. లేదంటే లీగ్కి చాలా నష్టం జరుగుతుంది. పురిటి నొప్పులు పడకుండా ప్రసవం అనేది జరగదు కదా. ఈ మారణ హోమానికి భయపడైనా కాంగ్రెస్ పాకిస్తాన్కి తప్పకుండా ఒప్పుకుని తీరుతుంది. యుద్ధంలో మనుషులు చావడం చూశాం. కానీ ఈ మారణ హోమంలో మానవత్వం చనిపోయింది. దేశానికైనా ఇంత లోతైన గాయం ఎప్పటికైనా మారుతుందా అని భయంగా ఉంది. ముందు కొత్త గాయాలవ్వకుండా చూసుకోవాలి.
కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే. జిన్నాతో రాజీ పడే ప్రసక్తి లేదు. లీగ్ అడిగింది ఇచ్చేదే లేదు. ఏమైనా సరే డైరెక్ట్ యాక్షన్ డే. మనం మర్చిపోము, ఈ ప్రపంచాన్ని మర్చిపోనివ్వం. అమాయక ప్రజల రక్తం వృధా కానివ్వను. చిన్న పరిహారం చెల్లించి తీరాలి.